హలో అండి. తెగేదాకా లాగితే అండి తాడైనా సరే అండి, బంధమైనా సరే అయితే తెగిపోతుందండి. అదే బంధాన్ని నిలబెట్టాలంటే అండి రెండు మనసులు అయితే జత చెయ్యాలండి. తెగటం ఎంతసేపు అండి, ముడివేయటం అయితే కష్టం. కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే అండి రెండు మనసులను అయితే దగ్గర చెయ్యాలండి. రెండు మనసులు కలిస్తే అండి ఆ ముడికి అర్థం అయితే తెలుస్తుందండి. కానీ తెగేదాకా లాగితే ఏదైనా సరే తెగిపోతుందండి. బంధమైనా సరే అండి, తాడైనా సరే అండి. నిలబెట్టుకోవాలంటే అండి రెండు మనసులు అయితే దగ్గర పడితే చాలండి. అలా దగ్గరగా ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి. దూరం అయ్యే కొలదే అండి బాధ మరింతగా పెరుగుతుందండి. ఆ బంధం అయితే అండి తాడుకి లాగే తెగటానికైతే సిద్ధపడుతుందండి. గట్టిగా లాగటం కంటే అండి గట్టిగా ముడి వేయటం అయితే అండి ఎంతో బలంగా ఉంటుందండి. ఆ ముడిని నిలబెట్టుకునే పద్ధతి ఆ ఇద్దరి మనసుల్లోనే అయితే ఉంటుందండి. ఆ మనసు ఒకరికి ఉన్నా ఒకరికి లేకపోయినా వేరొకరు మనసుతో జత కడిసింది అనుకోండి, ఆ బంధం ఎప్పుడు కలకాలం కలిసే ఉండాలనేసి కోరుకుంటుందండి. అవతల వాళ్ళ మనసులో కూడా కోరిక అయితే ఉండాలి కదండి. మనమైతే ఉంటే సరిపోదండి. రెండు చేతులు కలవాలంటే అండి రెండు చేతులు జత చేస్తేనే చప్పట్లు అయితే వస్తాయండి. సౌండ్ అయితే వస్తుంది. అలాగే ఒక చేతితో అయితే చప్పట్లు అయితే కొట్టలేమండి. అలాగే బంధం కూడానండి. ఒకరు కాకపోయినా ఒకరైనా సరే అండి కలిస్తేనే అండి ఆ బంధానికి విలువండి. ఆ బంధం ఎప్పుడూ గట్టిగానే నిలబడుతుందండి.